నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను చూసాం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను చూసాం. ఈ రెండింటిని కూడా మరి తెలుగు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి తెలుగు ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా అసెంబ్లీ సమావేశాలు అంటే వాడివేడిగా అని చెప్పుకుంటాం, కానీ ఈసారి ఆ వాడివేడి అనే పదం యూజ్ చేయడానికి ఆస్కారం లేదేమో అక్కడ, ఎందుకంటే అక్కడ అసలు ప్రతిపక్షమే లేదు కాబట్టి. సో మీరు గమనించుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మీరు ఎప్పటి నుంచో రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి వాచ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అప్పటి అసెంబ్లీ సమావేశాలు, ఇప్పటి అసెంబ్లీ సమావేశాలు? మీకు గత జగన్మోహన్ రెడ్డి హయాంలో అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి పరాజయం అప్పుడు మనకు తెలియదు కదా, అంటే అప్పటికదే టీడీపీ ఘోర పరాజయం, 23 సీట్లు రావడం అనేటువంటిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చాలా అవమానకరం, పరాజయం ఎదురైంది. 23 మందితో వచ్చాడు. అందులో మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ కూడా అవడం, 4 పోయారు. కరణం బలరాం అంటే 23లో 4 పోతే 19 మంది. వీళ్ళని నేను ఇంకో 4 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చాలా ఎకసెక్కంగా ఎగతాళిగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా. అందులో సభ్యులు బొడ్డోళ్ళు కూడా, అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయినోడు కూడా, ఎప్పుడూ ఎద్దు ఎక్కనివాడు, ఎప్పుడూ గద్దె ఎక్కనివాడికి కిందంతా కాయ కాస్తుందంట. అది కొత్తగా అనిపిస్తుంది. నరమంత్రపు సిరిలాగా నరం మీద కురుపులా సలిపేస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఏదోటి అనాలి. అలాగా ఎవడ పడతాడు ఇష్టం మాట్లాడేస్తారు. ఈ నాయకుల్ని, చంద్రబాబు గారిని, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని అచ్చం అనేవాడు. అంటే వాళ్ళు ఏదో వెక్కిరిస్తున్నాం అనుకున్నారు. మీకు అనిల్ కుమార్ యాదవ్ అయితే 2% ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. దవరాగిని అనేవాడు, అంబటి రాంబాబు, లేకపోతే కొంతమంది అయితే పాటలే పాడేసేవారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇప్పుడు అక్కడ అదో రకమైన భజంత్రీలు భట్రాజుల కార్యక్రమంలాగా నీ నవ్వు వరం, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అని ఒక ఆవిడేమో నీ గుండె ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష, జగనన్న అని కొట్టుకుంటుంది. జగనన్న కొట్టుకుంటే టపాల్మని పేలిపోద్ది గుండె, లబ్డబ్ అనే కొట్టుకోవాలి. ఇలాగా ఒకడైతే పాటలు రాసి పాడేసేవాడు. ఇక ఇంకో రకమైతే చంద్రబాబు గారిని వీళ్ళని దూషించడం, పెద్దంతరం చిన్నంతలా కలిసి సీనియారిటీని 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ హోదా ఉంది, Z+ సెక్యూరిటీ ఉంది, దేశంలో పేరు పొందిన నాయకుడు. అలాంటి వాడిని మనం గౌరవించుకోవడం మానేసి, అలాగే స్పీకర్ స్థానంలో ఉన్నవాడు కూడా మోకం వికారంగా పెట్టుకుని ఇష్టం మాట్లాడేవాడు. అసలు తమ్మినేని సీతారాం వాళ్ళ ఆవిడ 2 పేళ్ళం వచ్చి చెప్పు తీసుకొడేసింది ఒకసారి చంద్రబాబు గారు మంత్రివర్గ మీటింగ్లో. సిగ్గులేదు అతనికి, వాళ్ళ బుద్ధి లేదు ఏంటండి. అలాంటి స్పీకర్ చేయడం ఎవరికి కారం రావాలో అలాంటి పెట్టారు. ఆడి బుద్ధి చూపించుకున్నాడు. ఇలాగా ఆ సమావేశాలు చూస్తుంటే చాలామంది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గారు మీరు వెళ్ళకండి బాబు, ఆ సమావేశాలు మేము అవమానిస్తే చూడలేకపోతాం అని ఊరు పాపం. అయినా సరే ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు. పైగా వీళ్ళు ఏదన్నా ప్రశ్నలు మాట్లాడితే నువ్వు గొంతు నొక్కడం, మైక్ ఆఫ్ చేయటం, అందరు కలిసి ఎగబడటం, నిరసన వ్యక్తం చేస్తే మార్షల్ సస్పెండ్ చేయడం, మార్షల్ చేత బయటకు తీసుకెళ్ళిపోవడం. ప్రతిరోజు యుద్ధం కిందే. అయినా సరే ఎన్ని మాటలు పడినా అందరిని సస్పెండ్ చేసిన రోజు కూడా చంద్రబాబు గారు ఒక్కడు నిలబడి మాట్లాడాడు. నిండు సభలో వాళ్ళ శ్రీమతి గారిని ఎంత దారుణం అంటే అండి, అసలు సభ్య సమాజం ఆ రోజు కుమిలిపోయింది. మహిళా లోకం అంతా కూడా ఆక్రోశించింది. ఎన్టీ రామారావు గారు అమ్మాయి ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారి పట్ల గౌరవం మర్యాద ఉంది అందరిలో. అప్పుడు తెలిసింది ఆయన పట్ల ప్రజల్లో ఎంత అభిమానం, ప్రేమ ఉందనేటువంటిది మహిళా లోకంలో. అప్పుడు దాకా తెలియదు. అందరూ ఏదో చంద్రబాబు గారి గురించి అనుకునేవారు తప్ప. అలాగే ఎప్పుడైతే మాట్లాడారో ఆయన కూడా బయటకు వచ్చి బ్రేక్ అయిపోయాడు. మీకు ఒకటి చెప్తాను వినండి. ఇలాగ ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు తిరుపతిలో వరదలు అయ్యి ఉన్నాయి. అప్పుడు అన్నమయ్య గేట్లు గట్ట కొట్టుకుపోయి, అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, భువనేశ్వరి గారు అక్కడ సహాయ కార్యక్రమం, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అక్కడ సహాయం చేస్తా ఆ కార్యక్రమంలో ఉండగా ఆవిడ మీద ఇటువంటి అపనింద, కించపరిచే వ్యాఖ్యలు చేశారు, జుగుపుసారమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామచంద్రుడు కూడా అంటే నేను పోలిక చేసి రాముని తక్కువ చేయటం, లేదా చంద్రబాబుని ఎక్కువ చేయటం, లేదా చంద్రబాబు గారిని ఏదో హైలైట్ చేయటం కాదండి. శ్రీరామచంద్రుడు మన ఆదర్శవంతమైన రాజు. మనందరం కూడా రామరాజ్యము, శ్రీరామచంద్రుని ఆదర్శవంతంగా తీసుకోవాలి.
ఒకే బాణము, ఒకే మాట, ఒకే భార్య, ఏకపత్ని వృతుడు అని మనకు ఒక ఇది ఉంది కదా. ఆయన కూడా ఎవరో ఒకళ్ళు ఒక అపవాదు వేస్తే భార్యను అడిగిలో వదిలేయమన్నాడు. అంటే ఏం జరిగింది ఏటి అని ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ త్రేతాయుగంలో అది ఆ ధర్మం పాటించాడు అతను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆవిడ సౌశీల్యాన్ని తలుచుకుని ఆవిడ తలుచుకుని నా రాజకీయ జీవితానికి అండగా నిలబడింది ఆవిడ, నా ప్రతి అడుగులోనూ తను అండగా ఉంది, నేను ఇవాళ ఇలాగ ప్రజలకు సేవ చేయడానికి బయటికి రాగలిగానంటే ఆవిడ కృషి వల్ల నన్ను అనుక్షణం కాపాడుతూ ఉంది, నా ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకుంటూ ఉంది. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందలు వేయటాన్ని సహించలేకపోయాడు, భరించలేకపోయాడు, బ్రేక్ అయిపోయాడు. దూషణ పోషణ తిరస్కారాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఏ రోజు ఎవరిని కూడా పల్లెత్తి మాట పరుషంగా మాట్లాడిన మనిషి, ఒక రకంగా రాజర్షిలాగా యోగిలాగా ఉండే వ్యక్తి ఆ రోజు బ్రేక్ అయిపోయాడు. అంతేకాకుండా ఆయన్ని సిదిరి అప్పలరాజు అనేటువంటి వాడు ఒక స్కూల్లో సర్టిఫికేట్ తీసుకుంటా, మెరిట్ స్టూడెంట్ సర్టిఫికేట్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇవాళ అతను అనుకోకుండా లాటరీ తగిలినట్టు అతను ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయి చంద్రబాబు నాయుడు గారికి వైద్యం చేయించాలి అధ్యక్ష, అతనికి ఆరోగ్యం బాగోలేదు అధ్యక్ష అంటే అటువంటి ఆ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల ఊపుతా సరే అంటుంటే, గుండె ద్రవించిన వాడు మానవత్వం ఉన్నవాడు మనిషా అని అడుగుతాను నేను. ఇప్పుడు మీకు నచ్చకపోవచ్చు, ఒత్తుపున్న ఆయన పట్టు కొట్టేస్తున్నారని నాకు ఆయన పరిచయం లేకపోవచ్చు, తప్పులే బుద్ధి లేదో ఎందుకు కొడుతున్నారని అడుగుతాం కదా. ఆ సభలో అంతమంది ఉన్నారో ఒక్కడ కూడా వారించలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అతను పొగిడినా లేకపోతే ఏమైనా తిట్టినా పిచ్చి చూపులు చూస్తే ఇరునవ్వులు నవ్వకుండా చూసాడు. అతను ఏం సభానాయకుడు అండి? రాజకీయాల్లో ఉండే అర్హత ఉంది అతనికి. చంద్రబాబుని ఎవరు తిట్టినా కూడా ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు. రాజకీయం అంటే నువ్వేదో వ్యక్తిగతంగా మీ కుటుంబ తగాదాలు, ఆశ తగాదాలు కాదు కదా. ప్రజలకు ప్రాతినిధ్యం నువ్వెలాగ ప్రాతినిధ్యం వహిస్తున్నావో కొన్ని లక్షల మందికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జవాబుదారీగా ఉండాలి. రాజ్యాధికారం నీకు ఇచ్చారు, నిన్ను ప్రశ్నించే అధికారం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏం చేయరు, ప్రశ్నించే అధికారం కూడా నీకు ఇవ్వలేదు. ఇక్కడ నువ్వు ఎలాంటి పనికి మాలినోడు అని తెలిసి వీడు ప్రశ్నించడానికి కూడా పనికిరాడని ఆ అవకాశం కూడా నీకు ఇవ్వలేదు. కారణం ఏంటి? నీవు ఇలాంటి అధ్వానమైన పనులు చేసావు కాబట్టి. మరి ఆ సభ ఎలా ఉంటుందండి? ప్రతి నిత్యం రణరంగంగా ఉండేది. వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు, అయినా సరే పోరాడారు వీళ్ళు. ఇతను 3 రాజధానుల బిల్లు అని చెప్పేసి, లేకపోతే కౌన్సిల్ని రద్దు చేస్తారన్న దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పేసి వీరోచితంగా పరాక్రమవంతంగా పోరాడి దాన్ని అడ్డుకున్నారు, సెలెక్ట్ కమిటీకి పంపించారు. అక్కడ పడింది మొదటి వేట అతనికి. 2020 జనవరి నెలలో, జనవరి 27వ తారీఖు 28వ తారీఖున సెలెక్ట్ కమిటీకి పెట్టిన రోజుని ఆ రోజే జగన్ ఓటమి అనేటువంటిది ఖాయమైపోయింది. ఆ రోజే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఘన విజయం సాధించిన ఉత్సాహాలు సంబరాలు జరిగిన కాలు రికార్డు తీసుకుంటాయి. రాజధాని గ్రామాల్లోంచి పిల్ల పాప పెద్ద వృద్ధులు మహిళలు కుర్రాళ్ళు యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి సంబరాలు చేసుకున్నారు. 100 హోలీలు ఒకేసారి చేసుకున్నారు, 200 దీపావళిలు ఒకే రోజు చేసుకున్నారు. కాబట్టి తీయండి, రికార్డు తీయండి. అప్పటికి ఓడిపోయి తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరం కూడా అవ్వలేదు పూర్తిగా. అంటే జగన్మోహన్ రెడ్డి తను మొదటి రోజే పాతాళానికి వెళ్ళిపోయాడు. తన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం తిరగకుండానే వీడు మళ్ళీ రారా, వీడు మొగమీటరా బాబు అనుకున్న పరిస్థితికి వెళ్ళిపోయాడు. వెంటనే కరోనా వచ్చింది, అది ఇంకా దరిద్రం పట్టుకుంది. ఏంటండి, ప్రతి క్షణం గుర్తుకొచ్చాడు చంద్రబాబు గారు, ప్రతిరోజు గుర్తుకొచ్చారు జనాలకి. సంక్రాంతి వస్తే సంక్రాంతి కాలం గుర్తుకొచ్చింది, పోలవరం టాపిక్ వస్తే ప్రతి సోమవారం పోలవరం అని పడిన ఏ అంశంలోనా. అంటే జనాలు ఇవాళ వాళ్ళు చూడండి మాట్లాడుతున్నారు, కానీ ఈయన హామీలు నెరవేర్చట్లేదని అన్నీ నెరవేరుతున్నాడు. బడ్జెట్లో కేటాయించి చేస్తున్నాడు. నువ్వేంటి దొబ్బేసి రోడ్డు మీద దొరికిన డబ్బులు చేసి సగం ఇంట్లో పాడేసిన సగం చేసి 300 ఇంట్లో పాడేసిన ఒక గొంతు చేస్తున్నావు. ఇవాళ చూడండి అసెంబ్లీ చాలా మర్యాదగా జగన్మోహన్ రెడ్డిని ఆడ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేదు, గేట్ కూడా దిగి నడుచుకు రావాలి, అటోకాలు ఇటోకాలు వేసుకుంటున్నాయి. సరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అక్కడ దాకా రానిచ్చారు. ఆ రానిచ్చారు కదా, నువ్వేం చేశారు? మంచం ఎక్కనెత్తే మంచం మీద వచ్చేసినట్టు నువ్వేం చేసావు? నా ప్రతిపక్ష హోదా కావాలి, నన్ను మాట్లాడనివ్వాలి, నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ రానంటున్నావు. గెడ్ల కింద బెల్లం ముక్కేటి నీకు అర్హత లేకుండా నేను ఇలా రానిస్తారు? నీకు టికెట్ లేకుండా సినిమాకి వెళ్ళనిస్తారా ఉన్నాను? నేను ఎలా రానిస్తారు? పోనీ వచ్చినోడు మనం ఒక రోజు వచ్చావు, నీకు ఎక్కడైతే రద్దు అయిపోద్దో అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిపించాడు. అది ఒక రోజు వచ్చి వెళ్ళిపోతే అయ్యాల గవర్నర్ ప్రసంగం లెక్కలోకి రాదన్నారు. నీకు మళ్ళీ ఆ రకం కూడా ఉపయోగం. ఈ ముగిసి లోపల ఒక రోజు వచ్చి ఇలా చూపించి వెళ్ళిపోతాడు బుర్ర. ఎలకలా బొక్కలోంచి బయటకు వచ్చి ఇలా బుర్రెట్టి మళ్ళీ లోపల పోతాయి కదా, అలా బయటకు వచ్చి చూపించేసి పోతావు. ఇప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉందండి.
ఇప్పుడు అయ్యన్ పాత్రుడి గారు మాట్లాడుతుంటే మీరు వినండి, వినాలనిపిస్తుంది ఆ భాష, ఆ యాస, ఆ తెలుగు ఆయన మాట్లాడుతుంటే మీకు పదే పదే వినాలనిపిస్తుంది. ఆయన మీద అభిమానం ఉండాలి, ఆయన నచ్చి కాదండి, మనకు వాళ్ళకి సంబంధం ఏముంది. ఆయనకు నర్సీపట్నం మనకి తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, మనం ఎప్పటి నుంచో చూస్తుండొచ్చు, కానీ ఆ భాష మాట్లాడుతుంటే మీకు ఎలాగనిపిస్తుంది? మధురంగా ఉండదా? మరీ మరీ వినాలనిపించదా? మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి నా ప్రతిపక్ష హోదా కావాలని ఇతనికి లెటర్ రాసాడు, అందులో హెచ్చరికలు అంట, డిమాండ్లు, బెదిరింపులు. ఆయన చాలా సున్నితంగా నేను ఈ లెటర్ చూసిన తర్వాత నేను ఇప్పుడే అనర్హత వేటు వేయచ్చు, అయినా సరే ఇతను క్షమిస్తున్నాను అని చెప్పి చాలా సున్నితంగా చెప్పాడు. ఇప్పటికే ఒకసారి ఛాన్స్ ఇస్తున్నానని చెప్పాడు. ఇక రఘురామకృష్ణరాజు గారు ఆయన చైర్లో ఉంటే ఒక రకమైన వాతావరణం. కానీ ప్రజలందరూ కూడా చూడాలనుకుంటున్నారు సార్ రఘురామకృష్ణరాజు గారు చైర్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ వ్యూవర్షిప్ చూడండి ఎలా ఉంటుందో, రేటింగ్లు మీకు అక్కడ. అప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు, ఇప్పుడు మనకు అయ్యన్ పాత్రుడి కన్నా లేకపోతే రఘురామకృష్ణరాజు గారు వీళ్ళతో ఏంటంటే ఒక బాధ్యత, వాళ్ళు కూడా ఆసక్తిగా వినాలి, దాన్ని కామెంట్ చేయాలి, కొంచెం సూచన చేయాలనేటువంటి భావనలో ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఎందుకు వచ్చిందిరా ఇదేంటో, ఈ సావేంటో, ఎప్పుడైపోద్దో అన్నట్టు ఉండేవాడు. ఇది వరకు ఆయనే నిద్రపోతూ ఉండేవాడు, నిద్రపోతూ ఉండేవాడు. ఇది ఎప్పుడవుద్దురా బాబు, తినేస్తాను పోదాం అన్నట్టుగా ఉండేవారు కొంతమంది సభ్యులు కూడా. ఇది అలా కాకుండా వాళ్ళు ఏమైనా మాట్లాడితే, నిన్న మొన్న ఎవరో అనర్గళంగా మాట్లాడితే నేను ఆపలేకపోయాను మిమ్మల్ని, మీరు అంత బాగా మాట్లాడారని. ఆయన అది సురకేస్తాడో ఎటకారం ఆడతాడో నిజంగా చెప్తున్నాడు, అర్థం అవడం టైం పడుతుంది వాళ్ళకి. మొన్న కొంత ఆవేశంగా మాట్లాడారు కొంతమంది ఎమ్మెల్యేలు. తర్వాత ఒక మంత్రి గారు ఫరూక్ గారు, ఆయన చాలా సున్నితంగా మాట్లాడాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, శివాజీ గణేషన్ లాగా మీరు అరుపులు పెడపలతోటి జగన్ ఎక్కడ ఉన్నవాడికి కూడా వినపడేలా మాట్లాడారు మీరు. ఈయనేమో చాలా సున్నితంగా మృదు మధురంగా చెప్పాడు, ఇది కూడా బాగుంది, అది బాగుంది అంటే చెప్పడం. పైగా ఈయన మాటల్లో నాకు కూడా అన్యాయం జరిగిందని తీసుకెళ్ళి కొట్టేయరనేది కూడా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అది జనాలందరూ అసలు మీకు విష్ణుకుమార్ రాజు గారు ఒక ఆయన ఉంటాడు, ఆయన మాట్లాడుతున్నా సరే మీకు సభ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు కూడా చెలోక్తులు విసురుతున్నాడు. ప్రజలకు ఉపయోగపడే చర్చ జరుగుద్ది, ప్రజలకు ఆహ్లాదకరంగా వినాలనిపించేలాగా మన ప్రతినిధులు అంత గౌరవంగా, మర్యాదగా, ఆసక్తికరంగా చర్చ జరుగుతుంటే ప్రజలకు రాజకీయాల మీద ఆసక్తి ఏర్పడితే డెఫినెట్గా మార్పు వస్తుందండి. ప్రజలు మనకి ఎందుకురా బాబు వెళ్తూ అనుకున్నారనుకోండి, నాశనం అయిపోతుంది ప్రజాస్వామ్యం. ప్రజలకు ఆసక్తి ఉండాలి, ఏం జరుగుతుందో అనేటువంటి ఆసక్తి ఉండాలి, వినాలనుకోవాలి, అక్కడ ఏం జరుగుతుందో గమనించాలి. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దొండిపళ్ళం బ్యాచ్కి వీళ్ళకి తేడా తెలుస్తుంది. ఏవైనా ఇప్పుడున్న సభ చాలా కళకళలాడుతా సంతోషంగా ఒక అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇష్టమైన మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారు, స్పీకర్ గారు ఊరుకుంటుంది, వాళ్ళు కూడా సవరిస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన మాట్లాడేయకండి చెప్తున్నారు ఏంటండి. కాబట్టి ఒకళ్ళు తొందరగా రాకపోతే మీరు తొందరగా ముగిస్తే బాగుండు, లేకపోతే క్లుప్తంగా చెప్పాలి, లేదంటే మీరు హాజరు సరిగ్గా లేదు, ఇలాంటివి కూడా హెచ్చరికలు చేస్తారు. స్కూల్లో హెడ్ మాస్టర్ అంటారు కదా, అలాగా చాలా బాగుందండి. వాళ్ళు కూడా తేడాగా తీసుకుంటారు, సంతోషంగా పాజిటివ్గా తీసుకుని ఒక రకమైన దాన్ని ఏంటంటారు హృద్భావ వాతావరణంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు అని ఏమంటాడో, లేకపోతే వీళ్ళు ఏమంటారో వాళ్ళకే పోయి వీళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారండి. ఇలాంటి సభకి వాళ్ళు రాలేకపోతున్నారంటే వాళ్ళు ఎంత దురదృష్టవంతులు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగ రాడు, ఇంట్లో తొంగోలు చూస్తాడు. ఆ 10 మంది ఉన్నారు పాపం, వాళ్ళకి శిక్ష వేసేస్తాడు అతను. వాళ్ళకి కూడా అధ్యక్ష అనాలని ఉంటుంది, వచ్చి అవకాశం లేకుండా చేస్తాడు ఏంటండి. మరి ఈ కథ ఎలా మలుపు తిరుగుద్దో చూడాలి. లేదా ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు వాళ్ళని వదిలేస్తే ఈ టర్మ్ 5 ఏళ్ళు ఏదో కృష్ణరామ అనుకుంటే అందులో గడిపేస్తారు. వాళ్ళకి ఎలాగా ఆ పార్టీలో ఉంటే వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉండదు ఏంటండి. ఏం జరుగుద్దో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.